అది విషయం పిన్ని. మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళు నన్ను ఇంటికి తీసుకువెళ్తాము అంటున్నారు. మరి నువ్వేమనుకుంటున్నావు సీత? నాకు వెళ్ళడం ఇష్టం లేదు. అలా అనకు సీత, నువ్వు మాతో రావాల్సిందే. నేను రాను అంటున్నాను కదా. అదేంటి సీత, సాక్షాత్తు మహాలక్ష్మి వదిన వచ్చి పిలిస్తే వెళ్ళవా? అంటే నీ దృష్టిలో మహాలక్ష్మి వదిన అంత పనికి మాలిన దాన్లా, బుద్ధి లేని దానిలా కనిపిస్తుందా? అవును సీత. అరే, మహాలక్ష్మి గారంటే ఎంత పెద్ద మనిషి. అలాంటి ఆవిడ్ని నువ్వు కనీసం మనిషిలాగా కూడా చూడవా? వదినకి బయట ఎంత పలుకుబడుంది, ఎంత పేరుంది. అలాంటిది కూరలో కరివేపాకులాగా తీసేస్తావా? వీధి కుక్కని తరిమినట్టు తరిమేస్తావా? వీళ్ళు నిన్ను తిడుతున్నారు, పొగుడుతున్నారు, అస్సలు అర్థం కావట్లేదు మహా. సరే సీత, మహాలక్ష్మి గారు పైకి మంచిగా నటిస్తూ లోపల చెడ్డగా ఉండే మనిషి అనుకో. ఆవుతోలు కప్పుకున్న పులే అనుకో. అరే, అంత మాత్రాన ఆవిడ నీకు అత్తే కాకుండా పోతుందా? మహాలక్ష్మి వదిన పూలైతే చిన్న వదిన తోడేలనుకో, గుంట నక్కనుకో, నిన్ను కిడ్నాప్ చేయించి మర్డర్ చేయించాలనుకునే క్రిమినలే అనుకో. కాని ఎంతైనా అత్త అత్తే కదా. అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకొచ్చారేంటి వీళ్ళు? తప్పు సీత. ఇలాంటి పెద్దవాళ్ళు పిలిస్తే వెళ్ళాలి, కాదనకూడదు. మా మాట విని వెళ్ళు సీత. నువ్వు రామ్ కలిసుంటే బావుంటుంది కదా. సరే పిన్ని, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ల కోసం కాకపోయినా నా రామ్ మామ కోసం వెళ్తాను. థ్యాంక్ యూ సీత, థ్యాంక్ యూ సో మచ్. నిన్ను రామ్ని కలపడానికే నిన్ను తీసుకెళ్తున్నాం సీత. అందుకే వస్తాను అంటున్నాను. వెళ్ళి నా లగేజ్ సర్దుకొని వస్తాను. వెళ్ళు.